హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం అండి. WD-40 యూజర్స్. ఓకే, తెలుగులో చాలా తక్కువ వీడియోలు ఉన్నాయి, బట్ ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో ఇది పిడిలైట్ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అండి ఇండియాలో. వీళ్ళది ఫెవికాలు, ఫెవిస్టిక్, ఇంకా మోటోమాక్స్, చాలా బ్రాండ్స్, చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి వీళ్ళకి. సో అందులో ఇది ఒకటి. దీని యొక్క కాస్ట్ వచ్చి 350 రూపీస్ పడుతుంది మనకు 420 mlకి. సో ఇంకెవరైనా టెక్స్ట్ రీడర్స్ ఏమన్నా ఉంటే ఒకసారి ఇవి చూసుకోండి. కొంతమంది టాప్ టు బాటమ్ చూడాలి, చదవాలి అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా పాస్ చేసి చూసుకోండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాటిల్ డిజైన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది, అచ్చు స్ప్రే బాటిల్ లాగానే. సో ముందర ప్రింట్ అయిన టెక్స్ట్ ఏదైతే ఉందో అది మెయిన్ పర్పస్ యూసెస్, ఓకేనా. ఇవి కాకుండా మనకి పర్సనల్గా ఎక్కడెక్కడ ఏం యూజ్ అవుతుందో అనేది ఒకసారి చూద్దాం. సో దానికన్నా ముందు దీని యొక్క డైమెన్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో డైమెన్షన్స్ ప్రకారం వస్తే ఇది ఫుల్ బాటిల్ 23.5 సెంటీమీటర్ ఉంది. సో ఇక్కడ వరకు కౌంట్ చేస్తే అరౌండ్ 19 సెంటీమీటర్స్ ఉంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క డయామీటర్ ఓకే 6.5 సెంటీమీటర్స్ అయితే ఉన్నాయి, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రియల్గా దీని యొక్క యూజెస్ ఏంటో చూద్దాం, ఓకే. ఇది చైన్కి పనికొస్తుంది, రెస్ట్ తీయడానికి, దుమ్మున్న తీసేయడానికి, లూబింగ్ అయితే లైట్గా పనికొస్తుంది. సో ఒక్కసారి చైన్కి వేసామనుకోండి ఫ్రీ ఫ్లో అయితే చైన్ అయిపోతుంది, ఓకే. దాని తర్వాత మీరు చైన్ లూబ్ ఆయిల్ అనేది యూజ్ చేసుకోవాలి. అండ్ గేర్ అనేది టైట్గా పడుతుంటుంది కదా, అప్పుడప్పుడు దీని ఒక జస్ట్ స్ప్రే కొడితే సరిపోతుంది. అండ్ బ్రేక్స్ ఉంటాయి కదా, బ్రేక్స్ కీ అని సౌండ్ వస్తాయి బ్రేక్లు వేసినప్పుడు. సో అలాంటప్పుడు ఈ స్ప్రే కొంచెం కొట్టామనుకోండి అవి సౌండ్ రాకుండా ఉంటుంది. అండ్ స్విచ్చెస్, బైక్స్కి సంబంధించి కానీ, ఎలక్ట్రికల్ కొన్ని టర్మినల్స్ ఉన్నాయి, బ్యాటరీస్ దగ్గర కానీ రెస్ట్ బట్టి ఉంటాయి కదా, వీటికి డస్ట్ ఉన్నా కానీ ఇవి తీసేస్తుంది. జస్ట్ మీరు ఇట్లా స్ప్రే చేయడం అంతే, ఓకేనా. అండ్ నెక్స్ట్ డోర్ హింజెస్ ఉంటాయి కదా, డోర్ని పట్టుకొని ఉండే కొన్ని హింజెస్ ఉంటాయి, వాటిని కొట్టచ్చు, లాక్స్ కొట్టచ్చు, ట్రిమ్మర్స్, ఆఫీస్ టేబుల్స్కి అల్యూమినియం డ్రాయర్స్ ఉంటాయి కదా, కొన్ని స్టక్ అయిపోతూ ఉంటాయి. జస్ట్ ఒక స్ప్రే కొడితే అయిపోయి సరిపోయింది ఇంకా, ఓకే. ఇంకా మోటార్ సైకిల్ కీ సిస్టమ్స్ ఉంటాయి కదా, బైక్ కీ సిస్టమ్, అక్కడ కీ స్టక్ అయిపోతుంటుంది, అక్కడ వచ్చేస్తుంది. బైక్ పెడల్స్, నెక్స్ట్ చైన్, సైకిల్ చైన్స్కు, బైక్ చైన్స్కి రెస్ట్ బోల్ట్స్ ఉంటాయి కదా, రెస్ట్ బటన్ బోల్ట్స్ కానీ, నట్స్ కానీ, వాటిని తీయడానికి, బ్యాగ్ జిప్స్, ఆఫీస్ చైరు, క్యాస్టర్స్ ఉంటాయి, అంటే ఎగ్రానమిక్ చైర్స్ ఉంటాయి కదా, కొన్ని కింద క్యాస్టర్స్ ఉంటాయి రౌండ్గా తిరిగే రోలర్స్ లాగా, వాటిని స్టక్ అయినప్పుడు ఇవి కొట్టినా కానీ సరిపోతుంది, ఓకే. ఇంకా హౌస్ గేట్స్ కొంచెం కష్టంగా వస్తాయి, వాటికి పనికి వస్తుంది. మిక్సర్ గ్రైండర్స్, రొటేటింగ్ ఏరియా ఉంటాయి కదా మోటార్ దగ్గర, వాటికి పనికి వస్తుంది. బేరింగ్స్ ఫ్రెండ్స్, ఒకటి కాదు రెండు కాదు, దీని యొక్క యూజెస్ చెప్పాలంటే ఒక 100కి పైగా దాటిపోతాయి ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్కరింట్లో ఉండాల్సిన ఒక కంపల్సరీ స్ప్రే అనేది నా ఉద్దేశం, ఓకే. మనము 100 ml సంబంధించిన స్ప్రే బాటిల్ని 200 రూపాయలు పెట్టి కొంటున్నాం. సో ఇంత మల్టీపర్పస్ ఉన్న ఒక ప్రోడక్ట్ని మీ ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది, ఓకేనా. ఇది నా రికమెండేషన్ మాత్రమే, మీరేమి డ్యామ్ షూర్గా నేను చెప్పాను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ దీని యొక్క యూజెస్ అనేది అలాంటివి ఉన్నాయి కాబట్టి మనకి ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది, ఓకేనా. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అనేది జస్ట్ నాకు యూజ్ అయిన వాటికి మాత్రమే నేను చెప్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా వరకు చూడండి, ప్లాస్టిక్, రబ్బరు, మెటలు వగేరా ఏదైనా సరే మల్టీపర్పస్ వేటికైనా పనికి వస్తుంది. ఇది ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది ఒక సర్టెన్ టైం అయినప్పుడు. అది ఎయిర్ ఫ్లో అనేది వెళ్ళిపోయి విస్కాసిటీ లెవెల్స్ తగ్గిపోయి ఆటోమేటిక్గా డ్రైవ్ అయితే అయిపోతుంది. దీనివల్ల మనకేం ఇబ్బంది లేదు, ఇది పెద్ద మ్యాటర్ కూడా కాదు, ఓకేనా. కానీ వేసేటప్పుడు కొంచెం ఫైర్ దగ్గర జాగ్రత్తగా ఉంటుంది, కొంచెం ఫ్లేమబుల్ ఐటమ్ కాబట్టి కొంచెం కేర్ తీసుకోండి అంతే. దానికి మించి ఇంకేం లేదు ఫ్రెండ్స్, హ్యాపీగా కొనేయండి కూడా, ఓకేనా. సో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వీలైతే చూసి పర్చేస్ చేయండి. మంచి డీల్ ఉంటే గమ్మునే కార్ట్కి ఎక్కించేసి డెలివరీ తీసుకొని యూస్ చేసుకోండి, ఓకేనా. సో ఈ వీడియో ఎంతవరకు ఫ్రెండ్స్, తిరిగి నెక్స్ట్ వీడియోకి వద్దాం. అందరికీ టేక్ కేర్, బాయ్.